ఇరాన్ అలాగే యుఎస్ ఇజ్రాయెల్ ఈ యుద్ధ నేపథ్యంలో యుఎస్ అలాగే ఇరాన్ ఒకరిపైన ఒకరు హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా యుఎస్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ పెట్ హెగ్సెత్ ఎవరైతే ఉన్నారో, మా అధ్యక్షుడు ట్రంప్ ఆయన పదవి నుంచి దిగరు, అలాగే ఆయన మీకు ఏదైతే హెచ్చరించారో ఆయన ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు, కాబట్టి మేము ఏదైతే మీకు కండిషన్స్ పెట్టామో అవి మీరు ఒప్పుకోండి, వివేకత్వాన్ని చూపించండి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఎప్పుడైతే ఆ రకంగా హెచ్చరించే ప్రయత్నం చేశారో దానికి కొన్ని నిమిషాల్లోనే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ వీళ్ళ దగ్గర నుంచి ఒక హెచ్చరిక వెళ్ళింది. మేము ఎవరికి భయపడం, ఇది ఇరాన్. అయితే మీరు చెప్పిన దాడులు మీరు చేస్తున్నారు, ఓకే, టెర్రరిస్ట్ అటాక్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే మీరు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న మీ అమెరికాకి సంబంధించిన టెక్ కంపెనీస్ని మేము టార్గెట్ చేసాం. ఇప్పుడు అవన్నీ కూడా మా గురిలో ఉన్నాయి. సో ఒక 18 టెక్ కంపెనీస్ని మేము త్వరలోనే కోల్చబోతున్నాం అని ఒక హెచ్చరికను జారీ చేసే ప్రయత్నం చేశారు. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ముఖ్యంగా పేరు పొందిన యాపిల్ సంస్థ, గూగుల్, మైక్రోసాఫ్ట్ అలాగే టెస్లా, మళ్ళీ వీటికి సంబంధించిన కొన్ని యూనిట్స్ కూడా డివైడ్ అయి ఉన్నాయి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో. కొన్ని గంటల్లో మేము అక్కడ అటాక్ చేయబోతున్నాం, కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైనా కంపెనీస్లో ఉంటే వెంటనే బయటకు వచ్చేయండి, అలాగే ఆ కంపెనీకి దూరంలో అంటే ఒక 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరైనా ప్రజా పౌరులు ఉంటే అక్కడ ఖాళీ చేసి వచ్చేయండి అంటూ కూడా వీళ్ళు హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నం చేసేశారు కూడా. సో దీంతో ఇక యుద్ధ తీవ్రత ఇంకా పెరిగే పరిస్థితి ఎక్కువగా ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నారు అంతర్జాతీయ నిపుణులు. అలాగే రీసెంట్గా పెట్ హెగ్సెత్ ఒక సంచలనమైన ఒక బాంబ్ పేల్చారు ఒక మాటలతో. రీసెంట్గా ఇరాక్లో F-15 అనే యుద్ధ విమానాలన్నీ కూడా కూలిపోయాయి. అయితే ఆ F-15 విమానాల్ని ఇరాన్కి సపోర్ట్ చేసే కొంతమంది గ్రూప్స్ అటాక్ చేసి దాన్ని పేల్చేశారు, కొంతమంది సైనికులు కూడా చనిపోయారు. అయితే ఆయన ఏం చెప్పారంటే మొట్టమొదటిగా టెహరాన్ ప్రాంతంలో అటాక్ చేసిన యుద్ధ విమానాలు అవే అని చెప్పేసి ఆయన పెద్ద బాంబు పేల్చారు. అంటే ఆ మాటలు ఏంటంటే ఇరాన్కి రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. దీంతో వాళ్ళు ఏదైనా వెంటనే ప్రతిదాడులు చేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ రకంగా ఉంది ప్రజెంట్. అయితే ఇక అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా ఇంకా చాలా పేరు పొందిన ఈ కంపెనీస్ అన్ని కూడా మా గురిలో ఉన్నాయి. మేము ఒక బటన్ నొక్కితే చాలు అవి పేలిపోతాయి. మీరే కాదు మమ్మల్ని హెచ్చరించడం, మాకు కూడా హెచ్చరించడం వచ్చు. మీ ట్రంప్ భయపెడితే మేము భయపడం, మేము హర్మోజ్ జలసంధి ఓపెన్ చేసే ప్రయత్నమే చెయ్యం. మీరు ఎన్ని దాడులు చేస్తారో చేయండి, మీరు దాడులతో పాటు టెర్రరిస్టులతో కూడా మా ఇరాన్కి సంబంధించిన నాయకులపైన మీరు అటాక్ చేస్తూ ఉన్నారు, దానికి ఖచ్చితంగా మేము సమాధానం తెప్పి తీరుతా ఉంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ కంపెనీస్ అలాగే ఈ యూనిట్స్ అటాక్కి గురైతే చాలా తీవ్రమైన నష్టం అమెరికాకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అమెరికా యుద్ధం వల్ల నెల రోజుల్లో $800 బిలియన్లు ఖర్చు పెట్టేసింది. అలాగే ట్రంప్కి వ్యతిరేకత కూడా వస్తుంది. ట్రంప్ను అరెస్ట్ చేయాలని, ట్రంప్ని పదవిలో నుంచి తీయాలి అని చెప్పి. ఒక పక్క రిపబ్లికన్ పార్టీ పైన కూడా ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అంటే ట్రంప్ సారథ్యంలో ఉన్న నాయకులందరూ కూడా, డిఫెన్స్ మినిస్టర్ పెట్ హెగ్సెత్ కావచ్చు, అలాగే వైస్ ప్రెసిడెంట్ అమెరికాకు సంబంధించిన జెడ్ వాన్స్ కావచ్చు, ఆయన తర్వాత ఫ్లోరిడా గవర్నర్గా ఉన్న, అలాగే రీసెంట్గా హేలే ఆమె కావచ్చు, మిగతా నాయకులందరికీ కూడా ఈయన చేసే యుద్ధం వల్ల వారికి కూడా ఎఫెక్ట్ ఉంది, వారి పదవులు కూడా ఊడే పరిస్థితి ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇరాన్ ఇప్పుడు ఏదైతే హెచ్చరిక జారీ చేసిందో దీనివల్ల అమెరికాకైతే భారీ నష్టం అయితే కలిగే అవకాశం ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. కొన్ని వేల మంది, లక్షల మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇటువంటి సంస్థల్లో మన భారతీయులు కూడా చాలామంది ఉంటారు. సో అందుకే ముందే హెచ్చరించింది, దయచేసి ఎవరైనా ఉద్యోగస్తులు మేము చెప్పిన ఈ 18 కంపెనీల్లో, ముఖ్యంగా ఈ యాపిల్, అలాగే గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్ ఇటువంటి కంపెనీస్లో ఎవరైనా ఉంటే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయండి, మీ ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చు. అలాగే ఆ కంపెనీస్ దగ్గరలో ఉన్న ఒక 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరైనా భవనాల్లో ఉంటే, వారి ఇళ్లలో ఉంటే, ప్రజా పౌరులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. మా బాలిస్టిక్ షిప్లు దూసుకొస్తున్నాయి, మా క్రూయిజర్ మిసైల్స్ దూసుకొస్తున్నాయి,
మా షాహిద్ డ్రోన్స్ దూసుకొస్తానంటూ కూడా వాళ్ళు హెచ్చరించే ప్రయత్నం చేశారు. అలాగే రీసెంట్గా దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఎవరు ఊహించని విధంగా 11 బాలిస్టిక్ మిసైల్స్తో, అలాగే 16 క్రూయిజర్ మిసైల్స్తో, 27 డ్రోన్స్తో ఒకేసారి అటాక్ చేశారు. దుబాయ్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ఇంటర్సెప్ట్ చేసినా కానీ చాలా డ్యామేజ్ అయితే జరిగింది. కొన్ని కంపెనీస్ కావచ్చు, కొన్ని భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా డ్యామేజ్. అంటే ఐఆర్జేసీ అన్నంత పని అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. వాళ్ళు ఏదైతే ముందు ఈ గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళు హెచ్చరించారో ఆయిల్ రిఫైనరీస్ ని టార్గెట్ చేసాం, ఒక గంటలో ఒక మిసైల్ దూసుకొస్తుంది, దయచేసి అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పినట్టుగా ఆయిల్ రిఫైనరీస్, అలాగే గ్యాస్ ఇండస్ట్రీ, ఇరాక్, కువైట్, దుబాయ్, వీటిని టార్గెట్ చేసి వాటిని అటాక్ చేసే ప్రయత్నం చేశారు. దానివల్ల ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువగా అయ్యింది. ఇరాక్లో చేసిన ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ భారత్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, ముఖ్యంగా గ్యాస్. సో చూద్దాం మరి నిజంగానే ఐఆర్జేసీ ఏదైతే హెచ్చరిక ప్రకటించారో దాని ప్రకారంగా దాడులు చేస్తారా, లేదంటే శాంతి చర్చల కోసం కూర్చుని మళ్ళీ చర్చించే ప్రయత్నం చేస్తారా. ఇంకో పక్క అంటే ఐఆర్జేసీ కూడా ఒక విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసింది. మధ్య వ్యక్తిత్వం వహించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతర దేశాలకు సంబంధించి వారి ద్వారా మితిమీరిన కండిషన్స్ పెడుతున్నారు, చాలా ఎక్సెసివ్గా ఉన్నాయి ఆ కండిషన్స్ అన్ని కూడా, మేము ఒప్పుకోమంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పేశారు. సో చూద్దాం మరి ఈరోజు రాత్రి చాలా భీకరంగా దాడులు జరిగే పరిస్థితి అయితే ఉంది.